ప్రస్తుతం సొసైటీలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. డిజిటల్ మోసాలకు తోడు ఇక్కడ డిజిటల్ అరెస్ట్ల పేరిట నేరగాళ్లు బెంబేలెత్తిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. రియాలిటీ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న క్రెడై దీనిపై దృష్టి సారించింది. తప్పుడు సమాచారంతో జరుగుతున్నటువంటి మోసాల నుంచి ప్రజలకు రక్షణ కనిపించేలా తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ గారితో క్రెడై కార్యవర్గం సమావేశమై చర్చించింది. క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్ జయదీప్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీకాంత్ గారితో పాటు పలువురు కలిసి సెక్యులర్ డిజిటల్ ఎన్విరాన్మెంట్ కల్పించడంపై ఎంతో చర్చించారు. రీసెంట్ డేస్లో మనకి సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిపోయింది. సో దాన్ని నివారించడం ఎలాగా అని చెప్పేసి డిఎస్పీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేవీఎం ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ యూ సార్? Fine, you? Yeah, I'm good sir, thank you. సో ఈ రీసెంట్ డేస్లో మనకి సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిపోతుంది. కొంతమందికి అంటే ఫ్రాడ్ జరుగుతోంది, బట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి కూడా చెప్పండి సార్. యాక్చువల్గా సైబర్ క్రైమ్ అంటే మామూలు ట్రెడిషనల్ క్రైమ్కి సైబర్ క్రైమ్కి తేడా ఏంటంటే ట్రెడిషనల్ క్రైమ్లో ఎక్కువ సార్లు మనకి అక్యూజ్డ్ విజిబుల్ ఉంటాడు, లేదు విక్టిమ్కి కాంటాక్ట్లో ఉంటారు. దీంట్లో సైబర్ క్రైమ్లో ఏంటంటే ఇన్విజిబుల్ అక్యూజ్డ్, ఎవరో కనపడకుండా యూజింగ్ కంప్యూటర్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైసెస్, ఫోన్ కాల్, వాట్సాప్ కాల్, ఇలా ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడి చేసే క్రైమ్నే మనం సైబర్ క్రైమ్ అంటాం. అతను ఏ లొకేషన్ నుంచి మాట్లాడుతున్నాడు అనేది కూడా విక్టిమ్స్కి తెలియదు ఇందులో. దీన్ని మనం సైబర్ క్రైమ్ అంటాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సైబర్ క్రైమ్స్ ఏంటంటే ముఖ్యంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఎప్పుడైనా సరే ఇట్లా ఇన్వెస్ట్ చేసినప్పుడు డబుల్ అవుతుంది అంటే మనం ఆలోచించాలి. వాట్సాప్లో వచ్చిన లింక్ ద్వారా వచ్చేసేసి మేము ఇట్లా మీకు జాబ్ ఆఫర్ అంటే నమ్మకూడదు. తర్వాత రెండోది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ట్రేడింగ్ అని మన వాట్సాప్లో కనుక నంబర్లు ఎవరైనా యాడ్ చేస్తే మనం ఇమ్మీడియట్లీగా దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలా. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లో అపరిచిత వ్యక్తులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవి డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. థర్డ్ వన్ డిజిటల్ అరెస్ట్. పోలీసులు ఎప్పుడు కూడా డబ్బులు అడిగినారు అంటే అది మనం పైన ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాలి. ఈ 3 టైప్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ విక్టిమ్ అయినప్పుడు 1930 కాల్ చేయాలి. 1930 కనుక కనెక్ట్ కావడం కష్టమైతే cybercrime.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఎంత ఫాస్ట్గా కంప్లైంట్ చేస్తే అంత ఎక్కువ మనీ సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.